ఘోర ప్రమాదం, నలుగురు మృతి. ఛత్తీస్గఢ్లో ఇవాళ జరిగిన ప్రమాదం విజువల్స్ ఎస్ఎంలో వైరల్గా మారాయి. ఓ లారీ డ్రైవర్ దాటుకుని వచ్చి మరోవైపు వేగంగా వెళ్తున్న స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా నలుగురు వ్యక్తులు చనిపోయారు. రోడ్డుపై లారీలు ఆపడమే ఘటనకు కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. వాటిని దగ్గరికి వచ్చాక గమనించిన ఓ లారీ డ్రైవర్ సడన్ గా కుడివైపు తిప్పడంతోనే వెనకాల ఉన్న లారీ అదుపు తప్పిందని చెబుతున్నారు. భారత విజ్ఞానాన్ని ప్రపంచ యువనికపై చాటి చెప్పి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజు సందర్భంగా వైజ్ఞానికులు, విద్యార్థులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోరాట వీరుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు. రాజన్న చెంత ఉన్నత విద్యావంతుల దీన గాథ. బిచ్చగాడు సినిమాలో తల్లి బాగుండాలనే తపనతో తనయుడు కోటీశ్వరుడైన భిక్షాటన చేస్తే భార్య ఆరోగ్యం కోసం వేములవాడ రాజన్న ఆలయం వద్ద భార్యతో కలిసి భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ కాసర్ల జలంధర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలంధర్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్కు చెందిన శిరీషతో 2006లో పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి, వారికి పిల్లలు లేరు. కరీంనగర్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ జలంధర్ రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ శిరీష దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. శిరీష అనారోగ్యం బారిన పడగా సంపాదన అంతా వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఆమెకు నయం కాలేదు. దీంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆమె కోలుకుంటుందనే నమ్మకంతో దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ భిక్షాటన చేస్తూ దేవుడి సన్నిధిలో కలిసి ఉంటున్నారు. మొత్తము సరేనా? అరే గోళీలు ఉన్నాయా మీ దగ్గర? టాబ్లెట్లు ఉన్నాయా? ఎక్కువ రోజు ఏమేమి గోళీలు వేసుకుంటారు మీరు? ఫీవర్కి కాల్పోలు వేసుకుంటాం. ఇంకా వేరు గోళీలు అంతే. వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడడం, టాబ్లెట్స్ తక్కువనే వాడతారు. ఆమె ఏమైనా గోళీలు వేసుకుంటుందా? ఇంకా జ్వరం గోళీ తప్పితే మేము ఏం గోళీ. మరి మీకు ఫుడ్ ఇస్తారా రోజు? అదే అన్నం ఏమేం చేస్తారు మీరు? మేము ఏం చేస్తాం, పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం. ఇవే సేవ చేస్తాం సార్. మొత్తం ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? లోపల నేను సార్ ఏది శివుని విగ్రహం? ఎవ్వరికైతే డబ్బులు అడగారు మీరు. నేను వస్తున్నాను. ఎండోర్మెంట్ నెంబర్ అయితే 951-2005. 951-2005 టీఎస్ ఐఏపీ. అప్పుడైతే ఎన్ని సంవత్సరాలు? 2005 బ్యాచ్. 2005 బ్యాచా? 951 ఉంటుందా డైరీలో నీ పేరు? ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది? ఎంత ఐడెంటిటీ కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు నాకు ఒకటి ఆఫర్ వచ్చింది, నేను వెళ్దామనే వరకు మీరు కాల్ చేసేవారు. నా కార్డు ఇచ్చి ఇంకోలా పంపించిన దేనికి? నా పార్సల్ ఇవ్వడానికి. అక్కడ పార్సల్ వచ్చింది ఒకటి. ఓకే, నీది ఏంది? ఎంత నెంబర్? ఎంత ఎన్రోల్మెంట్ నెంబరు? 951-2005.
వాళ్ళకి చేసి ఆఖరికి మా ఆరోగ్యం కూడా ఆరోగ్యం డబ్బులు కూడా కాల్చి మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు? నాన్న ఇక డ్రైవర్ ఉద్యోగాలు కూడా పోయినట్టే. చైనాలో స్వీయ డ్రైవింగ్ ట్రక్కులు. హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్. నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారును ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ లీసా BA, LLB, LLM పూర్తి చేసి 1990లో లాయర్గా ప్రాక్టీస్ మొదలు. 2016లో పంజాబ్, హర్యానా జడ్జిగా నియామకం. తో ప్రాణం నిలిచిన క్షణాలు. ఉత్తరప్రదేశ్లో ఓ కార్మికుడు షాపు ముందు పనిచేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కుప్పకూలిపోయాడు. అక్కడున్న వ్యక్తి వెంటనే స్పృహలోకి వచ్చే వరకు CPR చేశాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామాత ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మ దయా కరుణ కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు శాంతి సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఆలయ అధికారులు అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్న కుమారుడు సినీ హీరో అల్లు శిరీష్ వివాహానికి హాజరు కావాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఆహ్వానించిన అల్లు అరవింద్. హైదరాబాద్ కు చేరుకున్న విజయ్, రష్మిక నిన్న రాజస్థాన్లోని ఉదయపూర్లో ఘనంగా విరోష్ వివాహం. పెళ్లి తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న నూతన మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్న విరోష్. కొంచెం సైడ్ ప్లీజ్. चलो चलो साइड साइड चलो